అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూడబోతున్న ఆలయం విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్కు 3 కిలోమీటర్ల దూరంలో పెదవాల్టేరులో 14 గ్రామాలకు గ్రామదేవతగా 400 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం యొక్క విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 14 గ్రామాలకు గ్రామదేవతగా శ్రీ 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 కరకచెట్టు పోలమాంబ అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ పోలమాంబ అమ్మవారితో పాటు కుంచుమాంబ అమ్మవారు, నీలమాంబ అమ్మవారు, నేస్తాలమ్మ, బంగారమ్మ, దండుమారమ్మ, కనకదుర్గమ్మ, సత్తెమ్మ, పిడుగులమ్మ, ముత్యాలమ్మ ఈ అమ్మవార్లందరూ కూడా ఒకే ఆలయంలో మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి ఉగాది తర్వాత కూడా ఆలయ వార్షికోత్సవ జాతర చాలా అద్భుతంగా ఆలయ నిర్వాహకులు నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఇక్కడ రకరకాల ప్రత్యేక అభిషేకములు, పూజలు, ఇంకా చాలా రకాల హోమాలు, అన్నదానాలు అన్నీ కూడా ఆలయ కమిటీ వారు జరిపిస్తారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులందరూ పాల్గొని ఈ 14 గ్రామాలే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎక్కడెక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆలయంలోని ఈ అమ్మవార్లందరినీ కూడా భక్తులందరూ సందర్శించి తమ మొక్కులను ఇక్కడ తీర్చుకుంటారు. అలా చేయడం వలన వారి యొక్క కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ జాతర రోజున ఇక్కడికి వచ్చేవారు అందరూ కూడా జీడిపళ్ళు అంటే అమ్మవారికి చాలా ప్రీతి. అందుకని జీడిపళ్ళను ఇక్కడ గుడి పైన అందరూ కూడా విసురుతారనమాట. తర్వాత మంగళవారం, మళ్ళీ వచ్చే మంగళవారం మారువారం పండుగ చేస్తారు. మారువారం పండుగలో బాజా భజంత్రీలతో పెదవాల్టేరు సమీపంలో ఉన్న రామాలయం నుండి ఘటాలను ఇక్కడకు తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకారాలు ఇక్కడ ఇంతమంది అమ్మవార్లు ఉండడం వలన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత కలిగి ఉన్నదన్నమాట. ఇక్కడికి వచ్చేవారు అందరూ భక్తులు కూడా తమ వంతు విరాళంగా 50 రూపాయలు మొదలుకొని తమకు నచ్చినంత విరాళంగా ఇవ్వచ్చు. ఆ విరాళాలతోటి ఇక్కడ ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమాలు, పూజలు, ఇంకా మిగతా ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తారన్నమాట. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందికి మా ఛానల్ హారం సాయి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి వీడియోలో చూస్తున్నారు కదా కరక చెట్టు. ఈ కరక చెట్టు కింద ఈ అమ్మవారి యొక్క విగ్రహము ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారు ఇక్కడ కొలువు తీరడం వల్ల ఈ ఆలయానికి కరక చెట్టు పోలమాంబ అమ్మవారిగా ఇక్కడ పూజలు అందరూ చేస్తున్నారు. ఈ అమ్మవారి యొక్క ఆశీస్సులు, అనుగ్రహం అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. హారమ్మ సాయి బ్లాగ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని తప్పక చూడండి. బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. మా ఛానల్లో వచ్చే మిగతా ఆలయాల వీడియోలన్నీ కూడా మీకు రావడం నోటిఫికేషన్ ద్వారా జరుగుతుంది. ఇదండి, చూశారు కదా, 400 ఏళ్ల క్రితం చరిత్ర కలిగిన శ్రీ కరకచెట్టు పోలమాంబ ఆలయం యొక్క జాతర మహోత్సవం ప్రత్యేకతలు, విశిష్టతలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా హారమ్మ సాయి వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.